రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు. ఒకే కారులో ప్రధాని నివాసానికి నేడు మోడీతో పాటే ప్రమాణ స్వీకారం. ఏపీ నుంచి ముగ్గురికి ఛాన్స్. లోక్సభ స్పీకర్ గా పూరంధేశ్వరి, తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఈటల. అయితే ఇవి రెండు మనకు క్వశ్చన్ మార్క్ కనబడతా ఉండేది. అంటే ఊహాగానాలు కనబడతా ఉన్నాయి, కానీ మరి ఎంతవరకు వాస్తవం? ఒకవేళ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షునిగా ఈటల రాజేందర్ని చేయడం, అట్లనే లోక్సభ స్పీకర్ గా ఆంధ్రకు చెందిన పూరంధేశ్వరికి ఇవ్వడం అనేది ఎంతవరకు వాస్తవమో మనకు మరికొద్ది సేపట్లో తెలిసిపోతుంది. మరి రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ లో ఇద్దరికి స్థానం దక్కింది. కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మరికొన్ని గంటల్లో కొలువు తీరనున్నది. రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రధానిగా నరేంద్ర మోడీతో పాటు దాదాపు 50 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్కి చోటు దక్కగా ఆంధ్రప్రదేశ్ నుంచి కింజాపూర్ రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మలకు చోటు లభించింది. వీరందరికీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం వెళ్లడంతో ప్రధానితో జరిగే తేనీటి విందుకు హాజరయ్యేందుకు లోక్ కళ్యాణ్ మార్గంలోని నివాసానికి వెళ్లారు. తెలంగాణ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన ఈటల రాజేందర్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి లభించే అవకాశం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి నుంచి గెలిచిన పూరంధేశ్వరి లోక్సభ స్పీకర్ గా నియమితులయ్యే అవకాశం ఉన్నది. వీరిద్దరి పేర్లకు కేంద్ర మంత్రివర్గం జాబితాలో స్థానం లభించకపోవడంతో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవి కేవలం ఊహాగానాలే. ఇటు ఈటల రాజేందర్ అయినా, అటు లోక్సభ స్పీకర్ గా పూరంధేశ్వరిదైనా ఊహాగానాలు వినబడతా ఉన్నాయి, కానీ వాస్తవం కాదని తెలుస్తా ఉన్నది. మరి మరికొద్ది సేపట్లో మనకు తెలిసిపోతుంది. ఆల్రెడీ ఆ పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా అయిపోయింది. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కానీ ఈ మంత్రుల ప్రమాణ స్వీకారానికి పూర్తి ఏర్పాట్లు అయిపోయినాయి. మరి మనకు 7-15 నిమిషాలకు లైవ్ జరగబోతా ఉన్నది. లైవ్ అందించబోతా ఉన్నాం మేము కూడా. చూడాలి మరి వాస్తవంగా ఎవరికి రాష్ట్ర పదవి ఇవ్వబోతా ఉన్నది అనేది మనం మరికొద్ది సేపట్లో మనం చూస్తాం.